హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. టిఫిన్స్లోకైనా లేదా సాంబారు రసం దేనిలోకన్నా సూపర్ ఉంటుందండి ఈ చట్నీ టేస్ట్ అనేది. ఈ రోటీ పచ్చడి ప్రిపరేషన్ టైం కూడా మనకి ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వేడివేడి అన్నం తీసుకుని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలతో తింటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వ్యూ చేసినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పుదీనా టొమాటో చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి ఒక 1/2 కప్ వరకు వేరుశనగను యాడ్ చేసుకోవాలి. వేరుశనగ ఒక 30% ఫ్రై అయిన తర్వాత దానిలోకి పచ్చిశనగ పప్పును యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది. అలానే 1 స్పూన్ వరకు మినపప్పు, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్లో సగం ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత చాలా తక్కువలో మెంతులు యాడ్ చేసుకోవాలండి. అంటే ఒక 10 నుంచి 12 మెంతులు అయితే సరిపోతుంది. ఇలా చట్నీల్లో ఎప్పుడన్నా సరే లైట్గా మెంతులు యాడ్ చేయడం వల్ల చిన్ని చేదొచ్చి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి కమ్మగా. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపు దినుసులు మొత్తం బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 4 వరకు యాడ్ చేసుకున్నా. మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కొంచెం కారం ఎక్కువ, అందుకే 4 యాడ్ చేస్తున్నా. అలానే చిన్ని అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. దానితో పాటే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. అలానే చిన్ని బెల్లం ముక్క, దానితో పాటే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చిన్ని నిమ్మకాయలో సగం చెక్క ఎంత ఉంటుందో అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు లైట్గా స్మూత్ అవుతాయి కదండి. అలాంటి టైంలో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా అనేది ఇక్కడ నేను 3 కట్టల వరకు తీసుకున్నానండి. పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఒకసారి మీడియంలో పెట్టుకుంటే పుదీనాలోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అవనవసరం లేదండి, జస్ట్ వాటర్ మగ్గితే సరిపోతుంది. మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఒక 1/2 వెల్లుల్లి వరకు వేసుకోవాలి. దానితో పాటే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పుదీనాను కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి మీరు తాలింపులో వేయడం కంటే ఇలా పచ్చి వెల్లుల్లి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడికి. అలానే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మీరు రైస్లోకి చేస్తున్నట్లయితే కొంచెం బరకగానే బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి రైస్లోకి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. అదే మీరు టిఫిన్స్లోకి అయితే కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకుని పలుచగా చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. తర్వాత ఈ చట్నీకి కొంచెం తాలింపు పెట్టుకోవడమే. తాలింపు కోసం ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత లైట్గా శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుని అలానే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని అవి బాగా చిటపట అన్న తర్వాత ఈ తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టొమాటో చట్నీ. టేస్ట్ అయితే మరి ఎక్సలెంట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ చట్నీతో పాటు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు.
ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.